హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న డే అయితే వచ్చేసింది. ఇది మాకు చాలా స్పెషల్ డే. అదే అఫీషియల్ గా మా పెళ్లికి ఫస్ట్ డే అన్నమాట. సో ఫస్ట్ డే లో మెయిన్ గా జరిగే ఈవెంట్స్ వచ్చేసి ప్రధానం, పెళ్లి కొడుకు ఎంట్రీ అండ్ ఆఫ్ కోర్స్ మన బ్యూటిఫుల్ పెళ్లి కూతురి ఎంట్రీ కూడా ఉంటుంది కదా. లెట్స్ గో. ఇంకా నేనైతే ముహూర్తం సమయానికి కళ్యాణ మండపానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. మా చిన్నబాబు అన్నారు మా మదర్ కి ఎదురు రమ్మన్నారు. సెంటిమెంట్స్ ఉంటాయి కదా మనకి జనరల్ గా. సో మా మదర్ ని ఎదురు రమ్మనేసరికి మా మదర్ అయితే ఇంకా ఫుల్ గా ఏడ్చేశారు, నా కూతురు వెళ్ళిపోతుంది ఇంట్లోంచి అని. ఆడపిల్ల తల్లికి ఇదంతా మరి ఉండేదే కదా. ఇంకా మా మదర్ని అలా చూడగానే నాకు కూడా ఏడుపు వచ్చేసింది. సో తర్వాత ఇదంతా కాదు అని చెప్పేసి మా మమ్మీ నార్మల్ అయ్యి మా మమ్మీ ఎదురొచ్చారు. ఇంకా మేమైతే కళ్యాణ మండపానికి స్టార్ట్ అయిపోయాం. నేనైతే కళ్యాణ మండపానికి చేరిపోయాను. సాంప్రదాయ ప్రకారంగా మేనమామ పిలుపుకు వెళ్ళాలి కృష్ణని తీసుకురావడానికి. సో మా చిన్నబాబు అయితే వెళ్ళారనమాట కృష్ణని తీసుకురావడానికి. సో అక్కడ ఏం జరుగుతుందో కూడా చూసేయండి. సో మేమైతే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి కళ్యాణ మండపానికి వెళ్ళాము కదా, స్టార్ట్ అయిపోయాము. సో ఈ గ్యాప్లో మా రిచువల్స్ అయితే ఉంటుంది కదా పెళ్ళికొడుకు సైడ్. సో ఆ రిచువల్స్ అన్ని 1 by 1 ఒక్కొక్కటి అయితే జరుపుతున్నారు పెద్దవాళ్ళందరూ కలిపి. సో నాకైతే ఇదంతా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు. సో దిస్ ఈస్ లైక్ అ న్యూ థింగ్ ఫర్ మీ, బట్ ఇట్ వాస్ గుడ్. సార్ నా ఫ్యామిలీ అందరూ ఇంకా కృష్ణ కోసం అయితే గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. నేనైతే నా బాల్కనీ బ్రైడ్ రూమ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి నాకైతే డైరెక్ట్ గా ఎంట్రన్స్ కనిపిస్తుంది. సో నేనైతే చూస్తున్నా. సో ఫైనల్లీ నేనైతే రీచ్ అయిపోయాను. వచ్చి రాగానే కూర్చోవాలి ఫ్యామిలీ అయితే గ్రాండ్ వెల్కమింగ్ కింద మొత్తం క్రాకర్స్ అన్ని బ్లాస్ట్ చేశారు వచ్చేసరికి. సో భలే అనిపించింది. అండ్ నేను రాగానే మా అత్తమ్మ అయితే నాకు చేయాల్సిన రిచువల్స్ అన్ని స్టార్ట్ చేసేసారు. ఊరేగింపు అయితే చాలా మంచిగా అయిపోయింది. ఇంకా అది అయిపోగానే నెక్స్ట్ రిచువల్ వచ్చేసి నా బ్రదర్స్ కృష్ణకి కాలు కడిగి ఎత్తుకుని లోపలికి తీసుకురావాలి. సో గణేష్ అన్న అయితే కొంచెం వర్క్ వల్ల డిలే అయింది. సో దాన్ని చక్రి అండ్ ముఖేష్ అయితే ఫినిష్ చేసేసారు. ఈ గ్యాప్ లో మా సిస్టర్ వచ్చేసి కృష్ణ షూస్ అయితే తీసేసుకుందంట, ఎక్కడో దాచేసిందంట. మనీ డిమాండ్ చేస్తుంది, అవి ఇస్తేనే మీ షూస్ ఇస్తా లేకపోతే నీకు ఇవ్వను అని చెప్పేసి. కృష్ణ ఏమో అక్కర్లేదు నువ్వే ఉంచేసుకో అని అంటున్నాడు. మొత్తానికైతే అమౌంట్ తీసుకునే షూస్ అయితే ఇచ్చింది మా సిస్టర్. ఇంకా అది అయిపోగానే నెక్స్ట్ ప్రధానం స్టార్ట్ అయింది.
ప్రధానం అయితే అయ్యేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఆకలి అయితే ఫుల్ దంచి కొట్టేస్తుంది. సరే కదా వీళ్ళు ఏదో ఒకటి పెడతారులే అని చెప్పి కూర్చుంటే 100 వెరైటీలు కళ్ళ ముందు ఉన్నా కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మాత్రం పప్పు అన్నం నెయ్యితోనే మిగిల్చారు. ఏంటిది మాకెందుకు వేరేవి పెట్టట్లేదు అంటే ఇది ఇదే సాంప్రదాయం, మీరు ఇదే తినాలి అని అన్నారు. ఇంకేం చేయలేక ఏ ఆప్షన్ లేక తినేయాల్సి వచ్చింది పప్పు అన్నం పెరుగన్నం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.